ఇప్పటికే సత్యం గారు ఇజ్రాయెల్ లో హై అలర్ట్ ప్రకటించారు. సో మరి ఇజ్రాయెల్ ని ఢీకొట్టడానికి ఇరాన్ కు ఏ దేశాలు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికీ పరోక్షంగానైతే రష్యా, చైనా రెండు మద్దతు ఇస్తుంది. ఓకే, ఉత్తర కొరియా మద్దతు ఇస్తుంది. తర్వాత తనకు మద్దతు ఇచ్చే దేశాలు కొన్ని న్యూట్రల్ అయినాయి. ఎందుకంటే అమెరికా దాడికి, అమెరికా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని. ఇప్పుడు చైనా, రష్యా అయినా ఖండిస్తే తప్ప ప్రత్యక్షంగా యుద్ధం చేసి మొత్తం ప్రపంచాన్ని యుద్ధానికి లాగే ఉద్దేశంలో లేవు. అటువంటిది కరెక్ట్ కాదు కూడా. యుద్ధంలోకి మిగతా దేశాలను లాగటం, మరొక ప్రపంచ యుద్ధాన్ని సృష్టించడం, అమెరికాను తప్పు అనటం, అన్ని దేశాల యొక్క అభిప్రాయాన్ని గూడగట్టడం, తర్వాత అమెరికాని ఒంటరి చేసేటువంటి ప్రయత్నం, అభిప్రాయంగా ఒంటరి చేసేటువంటి ప్రయత్నమే కరెక్ట్. కాబట్టి వాళ్ళ ఆయుధాలు వేసిరని చైనా, రష్యా ఎదురుదాడుల్లో కొనుక్కుంటే ప్రపంచ యుద్ధం వస్తుంది, కొలాప్స్ అవుతుంది ప్రపంచం అంతా కూడా. ఇప్పటికైతే బంకర్ లో తలదాచుకున్నారు ఇరాన్ సుప్రీం. మెయిన్ గా తన గురించి అంటే తను కూడా ఒక ముగ్గురు పేర్లైతే చెప్పారు. సో దాని గురించి మీరు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? ఎప్పటి నుంచో ఖొమేనీని హత్య చేయాలన్నటువంటి ఉద్దేశం ఇజ్రాయెల్ కు, అమెరికాకు ఉంది. ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు, గత 2 దశాబ్దాలుగా ఉంది. అయితే ఇరాను మతపరమైనటువంటి నమ్మకం ఎంత ఉందో, ఆధునిక మోడర్న్ టెక్నాలజీ కూడా అంత ఉంది. మోడర్న్ గా డెవలప్ అవుతా ఉంది ఇరాన్. అది ఖచ్చితంగా అమెరికాకి, ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఒక సెంట్రల్ ఏషియాలో, అది వెస్ట్ ఏషియాలో, ముఖ్యంగా సెంట్రల్ ఏషియాలో ఆ ప్రాంతంలో ఒక గట్టి దేశం ఉండటం ఇష్టం లేదు. ఇదొక అంశం. రెండోది, అమెరికాకు ఏ దేశంలో అయినా వ్యతిరేకిస్తే వాళ్ళని బతకనివ్వకపోవటం అనేది ఇండివిజువల్గా. వాళ్ళు ఇరాన్ లో శాస్త్రవేత్తలను చంపేశారు, అణుశాస్త్రవేత్తలను చంపేశారు. ఇది ఎక్కడ చూడం మనం. ఎందుకంటే ఆ దేశంలో మిలిటరీ యుద్ధం చేస్తున్నటువంటి మిలిటరీ మీద దాడి చేస్తారు, లేదా అధినేతల మీద దాడి చేస్తారు, కానీ శాస్త్రజ్ఞులు కూడా చంపేస్తున్నారు ఇవాళ పరిస్థితుల్లో. ఇది ఎవరు సహించరు కదా. తర్వాత రెండోది, ఇవాళ గతంలో అనేక సార్లు దరిదాపు ఫెడరల్ కాస్ట్రో మీద బహుశా 100 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినాయి, ఆయన దొరకలేదు. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నటువంటి దేశాధినేతల మీద హత్యా ప్రయత్నాలు చేసింది, కొన్ని సక్సెస్ అయింది. అలెండీన్ అయితే, చిలీలో అలెండీన్ అయితే ప్రెసిడెంట్ భవనంలో ఉండగానే దాడి చేసి చంపేసింది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖొమేనీ హత్య చేయాలనేది అమెరికా, ఇజ్రాయెల్ యొక్క టార్గెట్. అది ఇవాళ, రేపా, ఎల్లుండా, ఈ రోజు ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీలో ఖొమేనీ పట్టుకోవటం కష్టం కాదు, చంపేయటం కష్టం కాదు. కానీ ఆ దేశం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం అలా హత్యలు చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఇది కాబట్టి రేపైనా సక్సెస్ కావచ్చు. ఓకే, అలాగే సార్, ఇటీవల జరిగిన పహల్గామ్ అటాక్ ప్రతీకారంగా భారత్ అయితే ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. సో అందులో భాగంగా పాకిస్తాన్ అయితే ఇరాన్ ని వేడుకుంది. అప్పుడు ఇరాన్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది. మరి ఇప్పుడు ఇరాన్ ఈ కష్టకాలంలో ఇటు పాకిస్తాన్ సపోర్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తుందా? అమెరికాను కాదని పాకిస్తాన్ సపోర్ట్ చేయదండి ఇరాన్. ఎందుకంటే ఇవాళ యుద్ధం నడిచేది ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. ఇజ్రాయెల్ అంటే పాకిస్తాన్కి ఇష్టం లేకున్నా అమెరికాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి పాకిస్తాన్ సహకరించదు. ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్ వనరులన్నీ అమెరికాయే. దాంట్లో డిఫెన్స్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ మొత్తం అమెరికా ఎక్స్పోర్ట్ చేసిందే. తర్వాత ఆర్థికంగా కూడా అమెరికా సహాయం చేస్తున్నదే. తర్వాత ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి ట్రైనింగ్ సెంటర్లు నడపడానికి ఒక 10 ఏళ్ల కింద $10 బిలియన్ అమెరికా సహాయం చేసింది ఉగ్రవాదుల శిక్షణకు, పోషణకు. ఆ తర్వాత ఆ మధ్య కూడా ఇంకో $10 బిలియన్ ఇండియాతో వైరుధ్యం రాకముందు పాకిస్తాన్ సహాయం చేసింది. పాకిస్తాన్ ని కృత్రిమంగా నిలబెడుతుంది అమెరికా. దానికి వాస్తవానికి దాని ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నది. జీడిపి $0.5 ట్రిలియన్, మన దేశంలో 8వ వంతు. అట్లాగే ఫారెన్ రిజర్వ్స్ కూడా దానికి ఎగుమతి చేసే శక్తి కానీ దిగుమతి చేసుకునే శక్తి లేదు. $10 బిలియన్ దాని దగ్గర ఉన్నాయి. అది ఎంత చిన్న శక్తి అంటే భారతదేశంతో పోలిస్తే $660 బిలియన్ మన ఫారెన్ రిజర్వ్స్. వాళ్ళ ఫారెన్ రిజర్వ్స్ $10 బిలియన్. అంటే ఎంత బలహీనంగా ఉందో చూడండి. కాబట్టి మొత్తం మీద పాకిస్తాన్ ని కృత్రిమంగా నిలబెట్టేది అమెరికా. ఇతర దేశాలతో మిత్రత్వం, రాకపోకలు ఇవన్నీ కూడా కేవలం ఇతర దేశాలు ఒకటి కాకుండా చేయడానికి అటువంటి ప్రయత్నం అమెరికా చేస్తూ ఉంటది. కానీ హార్ట్ ఫెల్ట్ ఫ్రెండ్షిప్ మాత్రం విత్ పాకిస్తాన్ తోటే ఉంది. మన మున్నీను తీసుకెళ్లి ఆ స్థాయిలో ప్రెసిడెంట్ గౌరవించడం, తర్వాత ఇరాన్ కు సహకరించకపోతే మేము మీకు సహకరిస్తామని చెప్పటం, మీకు ఇంకా సోఫిస్టికేటెడ్ ఆయుధాలు ఇస్తామని హామీ ఇవ్వటం. పాకిస్తాన్ కు సోఫిస్టికేటెడ్ ఆయుధాలు ఎందుకండి? భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడటానికే. కాబట్టి ఇటువంటి
ఆ దురహంకారమైనటువంటి వైఖరి ట్రంప్ ప్రదర్శిస్తున్నారు. కానీ మనం ఏం మాట్లాడలేదు, ఒక అభిప్రాయంగానే కనిపించట్లేదు. సత్యం గారు, ఇప్పుడైతే ఇరాన్ ఆపదలో ఉంది. మరి ఇరాన్ ఆపదలో ఉందంటే మద్దతు ఇచ్చే ఇస్లామిక్ దేశాలే మనకు కనిపించట్లేదు. దీనికి కారణం మెయిన్ గా ఇరాన్ సుప్రీం ఖమేనీ నియంత పోకడలే కారణం అనుకోవచ్చా? ఇప్పుడు ఉన్నటువంటి 31 OPEC కంట్రీస్ లో ముస్లిం దేశాలు 50 దేశాలు ఉన్నాయి. OPEC కంట్రీస్ 35 ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఏకాభిప్రాయం ఉండాలని లేదు. ఒక ముస్లిం కంట్రీ అనుకోవటమే కానీ ఏ దేశానికి ఆ దేశానికి వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది ఒప్పందాలు ఉన్నాయి. ఉదాహరణకు సౌదీ అరేబియా ఉంది. సౌదీ అరేబియాకు అమెరికా తోటి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఈ మధ్య శ్రీలంక చైనా తోటి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అట్లాగే పాకిస్తాన్ ఉంది, అమెరికా తోటి మంచి కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి, చైనా తోటి కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇట్లా ప్రతి దేశం కూడా వాళ్ళ దేశం ఇంట్రెస్ట్ లో ద్విపక్ష ఒప్పందాలు ఉంటాయి. కాబట్టి అకస్మాత్తుగా ఏకాభిప్రాయానికి రావటం, అందులో యుద్ధం కొరకు ఏకాభిప్రాయానికి రావటం ఇంకా కష్టమైన విషయం. కాబట్టి నైతికంగా మద్దతు పెరగవచ్చు. ఒక 21 దేశాలు ఇవాళ ఇరాన్ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు, యుద్ధాన్ని ఆపేయండి అని ఒక విజ్ఞప్తి చేశాయి. అంతవరకే. యుద్ధాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తారు కదా, మనమైనా వ్యతిరేకిస్తాం. ఒకడు ఇంకోటి మీద దాడి చేయటాన్ని మనం కూడా ఎదుర్కొంటే ఆ పద్ధతి వద్దంటాం. ఆ పద్ధతిలో ఒక అభిప్రాయం ప్రకటించినాయి. కానీ ఇప్పటికిప్పుడు ఇరాన్ సపోర్ట్ గా యుద్ధానికి వచ్చే పరిస్థితి కానీ ఇటువంటి పరిస్థితులు లేవు. సత్యం గారు, దాదాపు 10 రోజులు అవుతుంది మీరు అన్నట్టు ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి. చాలా ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం వాటిల్లాయి. సో మెయిన్ గా ఇప్పుడు ఈ యుద్ధం ముగింపు పలకాలంటే ఏం చేయాలి ఇరు దేశాలు కూడా? ఇప్పుడు ఇరాన్ సరెండర్ కావాలి, అమెరికా కోరిక అది. ఇప్పుడు ట్రంప్ ఇవాళ కూడా అన్నాడుగా, ఇప్పటికైనా ప్రశాంతత నెలకొల్పండి, సరెండర్ అయ్యండి. అవును, అంటే ప్రశాంతత అంటే తనకు సరెండర్ అయితేనే ప్రశాంతత వస్తుంది. అది వాళ్ళ కోరిక, అది నెరవేర్చాలి. ఇరాన్ సరెండర్ అయితే ప్రశాంతత వచ్చినట్లు లెక్క వాళ్ళకు. కాబట్టి ఏ దేశమైనా ఎవరు కూడా ఏం మాట్లాడటానికి వీలేదు. అలా ఉంటే ప్రశాంతంగా ఉంచుతాం, అలా మాట్లాడితే ప్రశాంతంగా ఉంచాం. వాళ్ళు ఉంచరు, కానీ మనమే ప్రశాంతత లేనట్లుగా అమెరికా స్టేట్మెంట్ ఇస్తుంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అనేక దేశాల్లో జోక్యం చేసుకోవటం, అనేక దేశాలని ప్రాంతాలుగా విడగొట్టడం. ఇవాళ ఇరాక్ ని కొలాబ్ చేసిన తర్వాత ప్రాంతాలకు విడగొట్టింది. కుర్దుల ప్రాంతం వేరు, షియా ప్రాంతం వేరు, సున్నీల ప్రాంతం వేరు. ఇట్లా అన్ని దేశాలను విభజించి వాళ్ళే తగాదాలు పెట్టి ఆయుధాలు అమ్ముకుంటుంది. మన పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అన్నడుగా, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు లేకపోతే అసలు అమెరికన్ ఆర్థిక వ్యవస్థ లేదన్నడుగా. మనం అనటం కాదు, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఉంటేనే అమెరికాకు మిగిలింది తయారీ రంగం అంటూ మిగిలింది ఒకటే, అది ఆయుధాలు తయారు చేయడం అనేది స్టేట్మెంట్ ఇచ్చాడు. యుద్ధాలు అయితేనే వాళ్ళ తయారీ రంగానికి డిమాండ్ ఉంటుందని చెప్పాడు. ఇది ఎవడో అకాడమిషియనో లేకపోతే ఇంకొకరు చెప్పింది కాదు, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఇవాళ అమెరికా ప్రపంచవ్యాప్తంగా నెలకొల్పుతుంది. దీన్ని మరి ప్రజాభిప్రాయం కూడా, ఎందుకంటే ఇరాక్ మీద దాడి చేస్తే లండన్ లో 10 లక్షల మంది ప్రదర్శనలు చేశారు ఆనాడు, ఇరాక్ మీద దాడి చేసినాడు. అట్లా దేశవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాన్ని కూడగొట్టడం కూడా చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు అమెరికా ట్రంప్ అనుకున్నట్టు ఇటు ఇరాన్ సరెండర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా అవుతుందండి. ఇరాన్ సరెండర్ కావాల్సి వస్తుంది. రష్యానో చైనానో ప్రత్యక్షంగా రంగంలో దిగపోతే సరెండర్ అవుతారు. ఎంతకాలం ఇప్పుడు ఇజ్రాయెల్ తోటి అంటే తట్టుకుంటున్న 10 రోజులు అందుకని అమెరికా తోటి ఎలా తట్టుకుంటారు? అమెరికా ప్రత్యక్షంగా యుద్ధాలు జోక్యం చేసుకుంటున్న తర్వాత తట్టుకోవడం కష్టం. దానికి కూడా శక్తి, దానికి ఉన్న ఆర్థిక శక్తి ఇవాళ $30 ట్రిలియన్. రెండో స్థానంలో చైనాది $20 ట్రిలియన్. కాబట్టి అంత పెద్ద ఆర్థిక శక్తి కింద $0.5 ట్రిలియన్ ఉన్న ఇరాన్ ఎట్ట తట్టుకుంటుంది? కాబట్టి కష్టం. ఆర్థిక వ్యవస్థ పెద్దది, తర్వాత యుద్ధ సామాగ్రి పెద్దది, సోఫిస్టికేషన్ పెద్దది. కాబట్టి ఏదో ఒక రోజు సరెండర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది ఇరాన్. మద్దతు ఇవ్వకపోతే సరెండర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ మద్దతు ఇస్తే డెఫినెట్ గా ప్రత్యక్షంగా చైనా గాని రష్యా గాని ఇరాన్ రిస్క్ రాకపోతే సరెండర్ కావడానికి వారం కూడా పట్టదు. అమెరికా ఇదే విధంగా యుద్ధంలో జోక్యం చేసుకుని ఇజ్రాయెల్ తరపున దాడులు చేస్తే. సార్, అలాగే ఇప్పుడు ఇటు అయతుల్లా అలీ ఖమేనీ అయితే బంకర్ నుంచే 3 మత పెద్దల పేర్లు సూచించారు. సో దానిపై మీ అభిప్రాయం? అంటే తనను చంపుతారు అనేటువంటి నిర్ణయానికి ఖమేనీ వచ్చాడు. రేపు ఇరాన్ లో అంతర్గత యుద్ధం జరగకుండా నువ్వని ఇప్పుడు ఖమేనీ అంటే 100% ఏ దేశంలో సపోర్ట్ ఉండదు. ఇక్కడ కూడా ఇరాన్ లో భిన్నాభిప్రాయం ఉండే అవకాశం ఉంది. 30% 40% మంది ప్రజలకు.
అంతర్యుద్ధానికి దారి తీయకుండా తదనంతరం ఒక 3 పేర్లు ప్రతిపాదించాడు వాళ్ళ మతాచారాల ప్రకారం. దాంట్లో ఆ 3 నుంచి ఎవరో ఒకరిని తన తదనంతరం సూచించండి లేదా ఎన్నుకోండి అనేటువంటి దాంట్లో తత్వం ఉన్నది. కాబట్టి ఇరాన్ ప్రజల్లో కన్ఫ్యూజన్ లో పడకుండా ఉండేందుకు ఆ ప్రయత్నం చేశాడు. తను నిర్ణయించుకున్నాడు, ఇవాళగా రేపైనా నన్ను హతం చేయటం ఖాయం అని చెప్పేసి. ఖొమైనీ ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇప్పుడు ఖచ్చితంగా కన్ఫర్మ్ అయి ఉంటుంది. కాబట్టి ఖొమైనీ కోసం ఎదుగుతున్నారు. ముందు బాంబు ఏదలుచుకుంటే ఖొమైనీ ఎక్కడుండో తెలిస్తే ముందు ఖొమైనీ మీద వేస్తారు, అణుయుద్ధాల కన్నా, అణు స్థావరాల కన్నా. అది ట్రేస్ అవుట్ చేయడానికి టైం. అలాగే సత్యం గారు, మరి యుద్ధం ముగింపు పలకాలంటే అంటే మన భారత్ ఎలాంటి పాత్ర పోషించాలి? చివరిగా ఖచ్చితంగా భారత్ వ్యతిరేకించాలి. అమెరికా జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు అనేది ఒకటి. రెండోది, ఇజ్రాయెల్ ఇరాన్ చర్చలు ప్రారంభించాలనేది రెండోది. మూడోది, మిగతా మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూడగట్టాల్సిన ఒక ప్రజాభిప్రాయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఈ పని చేశాం మనం. నెహ్రూ కాలంలో చేశాం, ఇందిరాగాంధీ కాలంలో చేశాం. ఆ తర్వాత కూడా వాజ్పేయి గాని మిగతా వాళ్ళు కూడా అటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. ప్రజా అభిప్రాయంగానన్నా మన సూత్రప్రాయంగానన్నా మనం వ్యతిరేకించకపోతే ఇంకా ఎక్కువ ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం అమెరికాని. తర్వాత మనకేం ఫేవరబుల్ గా లేదు అమెరికా. మన చూశారు కదా, చైనాని బెదిరించి 200% టారిఫ్లు విధిస్తామన్నారు. చైనా ఎదురు తిరగటంతో 30% సర్దుకున్నారు. భారతదేశం మీద అసలు ఏమన్నారు, తర్వాత 150%, 100% అన్నారు. ఇప్పుడు మేము అనుకున్న దానికి వస్తే అప్పుడు ఒప్పందం కుదుర్చుకుంటామని వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు భారతదేశం మీద. ఇటువంటివి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. మన దేశాన్ని కూడా ఏం వదిలిపెట్టట్లే అమెరికా. మన గతి లేక అలా ఉంటున్నాం మేము. అలాగే సత్యం గారు, ఇటు అమెరికా వారియర్స్ కి అయితే ట్రంప్ అభినందనలు తెలియజేశారు. అలాగే ఇలాంటి సైన్యం ప్రపంచంలో ఎక్కడా లేదు అని కూడా ట్రంప్ కొంచెం గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏ విధంగా చూడాలి? నిజమే కదండి, మాకు ఇటువంటి ఆయుధాలు, ఇటువంటి మిలిటరీ ఉందని ప్రపంచవ్యాప్తంగా దాడులు చేస్తా ఉంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళకు సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఉన్నది నిజమే, సోఫిస్టికేటెడ్ మిలిటరీ పర్సనల్స్ ఉన్నటువంటిది, తర్వాత టెక్నాలజీ తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నటువంటిది నిజమే. అది అందరికన్నా హైయెస్ట్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ కలిగినటువంటి అమెరికా సైన్యమే. దాంట్లో తిరుగులేదు, ఆయన స్టేట్మెంట్లు అబద్ధం లేదు. కానీ అవి ఉన్నాయి కాబట్టి దాడులు చేస్తాం, అవి ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు అంటే ఆటవిక న్యాయం వస్తుంది. ఆటవిక న్యాయంలో బలవంతుడిగా బలహీనలు హింసించి బానిసలను చేసుకుంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ బానిసలుగా ఉండేటువంటి స్థితి తీసుకొచ్చుకుంటాం అనేటువంటి ఉద్దేశం ట్రంప్కు ఉండి ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఆయనకు ఉండొచ్చు వనరులు, కానీ వాటిని ఉపయోగించి సరెండర్ చేసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ అండి సత్యం గారు ఇందులో పాల్గొన్నందుకు.